భారతదేశంలోని అత్యధిక ఆస్తులు కలిగిన 10 మంది లోక్సభ సభ్యుల వివరాలు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అత్యధిక ఆస్తులు కలిగిన వాళ్ళు వీరే. రమేష్ కుమార్ శర్మ బీహార్లోని పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 1107 కోట్లు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 895 కోట్లు. నకుల్ నాథ్ మధ్యప్రదేశ్లోని చింద్వారా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 660 కోట్లు. హెచ్ వసంత్ కుమార్ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 417 కోట్లు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లోని గునా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 374 కోట్లు. డికే సురేష్ కర్ణాటకలోని బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 338 కోట్లు. కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 325 కోట్లు. జయదేవ్ గల్లా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 305 కోట్లు. హేమా మాలిని ఉత్తరప్రదేశ్లోని మధురా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఆమె ఆస్తుల విలువ సుమారుగా 250 కోట్లు. శత్రుఘ్న సిన్హా బీహార్లోని పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ సుమారుగా 131 కోట్లు. ముఖ్య గమనిక: ఈ సమాచారం 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఉంది. ఆస్తుల వివరాలు కాలానుగుణంగా మారవచ్చు.